హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంక్ ఆర్ అలహాబాద్ బ్యాంక్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఆన్లైన్లో అనేది ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసినట్లయితే మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత అయితే మనకైతే మన పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మన పేరు ముందు ప్రిఫిక్స్ అడుగుతుంది. ప్రిఫిక్స్ అంటే మనకి అబ్బాయి అయితే కుమార్, అమ్మాయి అయితే శ్రీమతి, అలా మనం ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మన పాన్ కార్డులో ఉన్న నేమ్ అయితే ఇవ్వాలి. పాన్ కార్డులో ఉన్న నేమ్ ఇచ్చి ఎలా అయితే ఉందో అలా ఇవ్వాలి. తర్వాత పాన్ కార్డులో ఫాదర్ నేమ్ ఎలా ఉందో అలా ఇవ్వాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా ఇవ్వాలన్నమాట. మొత్తం ఇచ్చిన తర్వాత మనం అగ్రీ క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే రెండు రకాల అకౌంట్స్ అయితే ఉంటాయి. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ విత్ చెక్, వితౌట్ చెక్ అని అడుగుతుంది. ఆ రెండిట్లో ఏది కావాలో అది ఇచ్చేసి తర్వాత నేనైతే విత్ చెక్ అయితే ఇచ్చాను అనమాట. తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తే ఆధార్ కార్డ్ నుండి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ కూడా ఇచ్చేసిన తర్వాత అయితే మనకైతే వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అయితే మన ఫోటో వచ్చేసి మన డీటెయిల్స్ అన్నీ అయితే వచ్చేస్తాయి అనమాట. మన డీటెయిల్స్ అనేవి రాలేదు, కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదన్నమాట. ప్రిఫిక్స్ ఒకటి ఇచ్చేసినట్లయితే సరిపోతుంది. ప్రిఫిక్స్లో మనం మిస్టర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మనం కింద ఆమె అగ్రీ అన్ని క్లిక్ చేసేసి మనం ఇంకా నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనం అయితే ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవుతాం అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మన ఆక్యుపేషన్, మన యాన్యువల్ ఇన్కమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మ్యారిటికల్ స్టేటస్, డెబిట్ కార్డ్ మీద రావాల్సిన పేరు, ఇవన్నీ ఇచ్చేసినట్లయితే మనకైతే సరిపోతుంది సింపుల్గా. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వాలన్నమాట, స్టూడెంట్ లేదు కాబట్టి. ఏదో ఒకటి ఆర్గనైజేషన్ ఏంటంటే మీ పేరు ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మనకి అడ్రస్ సేమ్ అని అడుగుతుంది, సేమ్ ఇచ్చేయాలి. నామినీ కావాలంటే ఇవ్వాలన్నమాట. నామినీ కన్ఫర్మ్ అడుగుతుంది కాబట్టి నామినీ ఇచ్చేయండి, స్కిప్ చేయడానికి లేదు. ఇంకా నామినీ ఇచ్చేసి మనం తర్వాత నామినీ రిలేషన్ కూడా అడుగుతుంది. ఇంకా మనం నెక్స్ట్ కొట్టేసినట్లయితే మనకైతే మొత్తం అంతా అయిపోతుంది అనమాట. మనకు అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం అంతా ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూ చూపించిన తర్వాత మనం ఏం లేదనమాట, సబ్మిట్ చేసేస్తే మనకైతే వీడియో కేవైసీ చేసుకోవచ్చు. మన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మన రెఫరెన్స్ నెంబర్ మనవన్నీ అయితే వస్తాయి అనమాట. తర్వాత ప్రొసీడ్ టు వీడియో కేవైసీ కొడితే అన్ని పర్మిషన్స్ అలౌ ఇచ్చేస్తే మనకి వీడియో కేవైసీ అయితేనే మనకైతే అలౌట్ అయిపోతుంది. ఇంకా వన్స్ వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత అయితే మనకి అకౌంట్ అయితే మనకి 2 డేస్లో యాక్టివేట్ అయిపోతుంది అనమాట. విదిన్ 2 డేస్లో అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలుసు ఫోన్పేలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది. నేను పర్సనల్గా ఫోన్పేనే ఎందుకు చూపిస్తానని చాలామంది అనుకోవచ్చు. ఫోన్పే చూసుకున్నట్లయితే చాలామంది ఫోన్పే వాడతారు కాబట్టి ఫోన్పే చూపిస్తాను అనమాట. లేదనుకుంటే పేటీఎం అలాంటి వాటిలో కూడా చేయొచ్చు, పేటీఎం చేయొచ్చు. కానీ నేను ఫోన్పే జనాలు ఎక్కువ వాడుతున్నారని చెప్పి ఫోన్పే చూపించడం జరుగుతుంది. ఇంకా ఫోన్పే చూసుకున్నట్లయితే యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి నేను ఎక్కువ ఫోన్పే వాడతాను, అందుకని ఫోన్పే చూపిస్తున్నాను. ఇంకా కాల్ చేసుకోవచ్చు, లేకపోతే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏజెంట్ అవైలబుల్లో ఉంటే అవైలబుల్ ఉంటుంది, లేకపోతే లేదని చూపిస్తుంది. మీరు 1-2 సార్లు ట్రై చేసినట్లయితే మీకు ఏజెంట్ అయితే అవైలబుల్లోకి వస్తాడు. ఇంకా తర్వాత తెలుగు హిందీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ తెలుగు కాదు, ఇంగ్లీష్ హిందీ ఉంటుంది కాబట్టి అందరూ మ్యాక్సిమం ఇంగ్లీష్ ట్రై చేస్తారులేండి. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మనం అయితే ఇండియన్ బ్యాంక్ అలహాబాద్ అని కొడితే వచ్చేస్తుంది అనమాట. ఇలా అయితే ఉంటుంది లోగో. అంటేనే మన డీటెయిల్స్ అయితే ఫౌండ్ చేసి మన అకౌంట్ అయితే చూపిస్తుంది. సింపుల్గా అయితే మనం అయితే అకౌంట్ అయితే రిజిస్టర్ చేసేసుకుంటే మనం పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట, డెబిట్ కార్డు వచ్చిన తర్వాత. సో వీడియో అయితే ఈ విధంగా అయితే మనకి అకౌంట్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.